మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రిస్క్ చేస్తున్నాడా అంటే అవుననే టాక్ నడుస్తోంది. ఒకేసారి 2 సినిమాలను హ్యాండిల్ చేస్తాడా? అది కూడా ప్రభాస్, ఎన్టీఆర్ అంటే మామూలు విషయం కాదు. మరి నీల్ ప్లాన్ ఏంటి? ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆ అంచనాలు మామూలుగా ఉండవు. కేజీఎఫ్ చూసిన తర్వాత సలార్ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక సలార్ చూసిన తర్వాత సలార్ 2, ఎన్టీఆర్ సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఒకేసారి ఈ 2 ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండటమే ఇప్పుడు రిస్క్ అనే కామెంట్లు కారణమవుతున్నాయి. సలార్ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు, త్వరలోనే ఉంటుందని అంటున్నారు. మే ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తే కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని అంటున్నారు. నవంబర్ వరకు సలార్ 2 షూటింగ్ కంప్లీట్ అయ్యేలా టార్గెట్ పెట్టుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు. దీంతో అసలు సలార్ 2 సెట్స్ పైకి వెళ్ళనే లేదు కదా. మరి ఈ 2 ప్రాజెక్టులను ఏకకాలంలో ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ప్రశాంత్ నీల్ ఒకేసారి ప్రభాస్, ఎన్టీఆర్ ను హ్యాండిల్ చేసిన ఫ్యాన్స్ కు టెన్షన్ తప్పదు. కానీ ఇప్పటికే సలార్ పార్ట్ 1 తో పాటు చాలా భాగం షూటింగ్ చేస్తారనే టాక్ ఉంది. అలా అయితే ఆగస్టు వరకు సలార్ 2 మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. అయినా కూడా సలార్ 2 మధ్యలో ఎన్టీఆర్ సినిమా అంటే కాస్త రిస్క్ అని అంటున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 గేమ్ చేంజర్ సినిమాలను ఏకకాలంలో షూటింగ్ చేయడం వల్ల చాలా డిలే అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కు కూడా ఇలాంటి తిప్పలు తప్పవని అంటున్నారు. మరి నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.